వాళ్ళ అసలు శంకరుల యొక్క కాశీ యాత్ర, కాశీ పంచక్రోశాలు ఉంటుందమ్మా. అందుకనే శంకరాచార్యులు వారు కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధ రూప అని కాశీ గురించి చెప్తారు. ఇప్పుడు కోశేషు పంచక్రోశాలు, ఈ భూమి దేనితోటి సంబంధం ఉండదు, కాశీకి అంత ప్రాధాన్యత. ఇలా స్వామివారు మధ్యాహ్నం 12ంటికి ఆ మణికర్ణిక దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని స్తోత్రం చేసి అక్కడ స్నానం చేసుకొని మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరి ఈ కాలభైరవుడి దగ్గరికి వచ్చారు. కాలభైరవుడి దగ్గర స్తోత్రం, అసలు స్వామివారు ఎక్కడ ఎప్పుడు ఎలా వెళ్ళినా తక్షణమే స్తోత్రాలు చెప్తారు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఎంత అద్భుతంగా ఉందండి వింటుంటేనే. కాలభైరవుడి గురించి ఆయన ఎలాంటి వాడివయ్యా నువ్వు అని ప్రార్థన చేశాడు. స్వామివారు కాశీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నాడు కాలభైరవుడు. ఎలాంటి కాలభైరవుడో తెలుసా అమ్మా? దండనాథుడు కాలభైరవుడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారుగా, కాశీలో మరణించినటువంటి వాళ్ళకి ముక్తి వస్తుంది అని చెప్తారు. కాశీలో మరణించినటువంటి వాడికి ఈ వీళ్ళిద్దరూ బాగా అవసరమైనటువంటి అలంకారాలన్నీ చేసేస్తారట. ఎందుకు అలంకారం చేస్తారు? కాశీలో ఎవరు చచ్చిపోయినా, పెట్టైనా పక్షి అయినా, ఇంతకుముందు చెప్పుకున్నాం, కుడి చెవు మాత్రమే పైకి వస్తుంది, ఎడమ చెవు కిందకి పడిపోతుంది. అది ఏ ప్రాణైనా సరే కుడి చెవ్వే పైకి లేస్తుంది. ఎందుకు జరుగుతుందా కాశీలో అలా అంటే అంతే జరుగుతుంది. అక్కడ అద్భుతం, అది అక్కడ అద్భుతం, వింత. ఈ రోజుకి కావాలంటే వెళ్ళి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసుకోవచ్చు, ఎందుకు ఎడం పక్కకు వాలిపోతాం తలకాయ అని. కుడి చెవు లేస్తుంది. కారణం ఏమిటి అంటే ఇది సైంటిస్టులు చెప్పలేరు, ఇది ఎవరు చెప్పాలి? మళ్ళీ ఆచార్యులు, ధర్మానికి సంబంధించినటువంటి మహాత్ములు ఎవరైనా చెప్పాలి. కారణం, కాశీలో మరణించినటువంటి వాడిని ఈ దండపాణియను వీళ్ళు అలంకరిస్తే విశ్వేశ్వరుడు వచ్చి తారక మంత్రాన్ని బోధ చేస్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని అక్కడ చెప్తారు. అలా ఆ స్వామివారు చక్కగా అటు నుంచి మెల్లిగా బయలుదేరుతూ ఈ దండపాణికి వీళ్ళిద్దరికీ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఆయన విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఈ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన ఇంకా చెప్పాగా స్తోత్రాలు, ధారను అసలు మామూలు ధార కాదది. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ హేమమేదిని ధరేంద్ర చాపతే నమః శివాయ నామమాత్ర దగ్ధ సర్వపాపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ అని ఆ శివస్తోత్రాన్ని స్వామివారు ఒక్కసారి విశ్వేశ్వరుణ్ణి చూడంగానే పాడారు. ఇదే కాశీ విషయం వచ్చినప్పుడు శ్రీనాథుడు వ్యాసుల వారు చెప్తారు, అఖిల కాలంబు శంభునర్చించు ఫలము సకృదీక్షణం బున గలుగగలదు. ఒక్కసారి మనం జీవితాంతం శివుడికి 5 పూటలా పూజ చేసుకున్నటువంటి పుణ్యము కాశీక్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి సకృదీక్షణంబున ఒకసారి చూస్తే కలుగుతుందట. భవ సంపాదితంబైన పుణ్యంబు సహస్ర జన్మల పుణ్యము ఒక్క ప్రదక్షిణానికి ఉపము కాదు. స్వామి చుట్టూ ప్రదక్షిణం చేస్తే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల జన్మల్లో సంపాదించిన పుణ్యం కూడా దీంతో సమానం కాదు. అలాంటి కాశీ మాట్లాడకుండా వెళ్ళాలి, ఎవరితోటి మాట్లాడకూడదు మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత. అలా ఆయన స్తోత్రము తప్ప మాట లేకుండా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు స్వామివారు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. స్వామివారు అక్కడ అనుగ్రహానికి పాత్రులై పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని, అన్నపూర్ణాదేవి ఆశీస్సుల్ని అక్కడ ఎలా తీసుకున్నారు అనేది రేపటి రోజున చెప్పుకుందామమ్మా.